గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వే అటకెక్కినట్లేనా? డ్రోన్ సర్వే అంటూ హడావిడి చేసిన యంత్రాంగం ఆ తర్వాత చేతులెత్తేసిందా? సర్వే పేరుతో 22 కోట్ల ప్రజాధనం బురదలో పోసినట్లయిందా అంటే జీహెచ్ఎంసీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు కారణాలేంటి? జియో ఏజెన్సీ పనితీరుపై బల్దియా ఎందుకు అసంతృప్తితో ఉంది? హైదరాబాద్ లో ఇండ్లు, ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయడం కోసం జీహెచ్ఎంసీ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వే చేపట్టింది. నగరంలో ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఆస్తుల వివరాలు ఏంటి అనే విషయాలపై సమగ్రంగా నివేదిక రూపొందించడం ఈ సర్వే లక్ష్యం. డ్రోన్ సర్వే చేస్తే ఎక్కడ చేశారు, ఆ వివరాలు ఏంటి అనే అంశాలపై సమగ్ర వివరాలు రూపొందించాలి. అలాంటి ప్రక్రియ జరగటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో ఆస్తులను పన్నుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన ఇంటిగ్రేటెడ్ సర్వే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కి పురపాలక శాఖ అప్పగించింది. గ్రేటర్లో మాత్రం ప్రైవేటు సంస్థ నియోజియో సంస్థకు బాధ్యతలు కట్టబెట్టింది. సదరు ఏజెన్సీకి జీహెచ్ఎంసీ 22 కోట్లు చెల్లించింది. ఆ ఏజెన్సీ పనితీరు నత్తనడకన సాగుతోంది. దీంతో ప్రజాధనం వృధా అవుతుందనే ఆందోళన నెలకొంది. జీఐఎస్ సర్వేపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ అధికారులపై ఉంది. సమగ్ర వివరాలు ఇస్తే అర్బన్ ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్ ను మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్ మ్యాప్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వే చేపట్టామని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు సర్వేకు సహకరించే పరిస్థితులు లేవని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాలతో ఇప్పటికే ఆందోళన నెలకొంది. సర్వేకి వచ్చిన అధికారులు, సిబ్బంది జీహెచ్ఎంసీకి సంబంధించిన వారేనా, లేదంటే ప్రైవేటు వ్యక్తుల అనే కోణంలో కొందరు. సమగ్ర వివరాలు ఇస్తే ఆస్తి పన్ను భారం పడుతుందని మరికొందరు. జీహెచ్ఎంసీ దగ్గర వివరాలు ఉన్నప్పటికీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారని సర్వేకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. జీఐఎస్ సర్వేను ఈ ఏడాది జూలై 30న ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో ఉన్న ఆస్తి, నిర్మాణం, ఖాళీ ఫ్లాట్లు, నివాసాలు, వ్యాపార భవనాలను 18 నెలల్లో గుర్తించి మ్యాప్ చేస్తామని ఆ సర్వే ప్రతినిధులు హామీనిచ్చారు. అందుకోసం 22 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకుని సర్వే ప్రారంభించారు. 3 నెలల్లో కేవలం 15,000 ఆస్తులను మాత్రమే గుర్తించారు. మిగిలిన 15 నెలల్లో 20 లక్షల ఆస్తులను గుర్తించడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతుంది. జీఐఎస్ సర్వేకు సంబంధించి బల్దియా అధికారుల మధ్య పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికారుల మధ్య ఉన్న సమాచార లోపం వల్ల సర్వే మందకోడిగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. అలా కాకుండా జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లలో 145 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, 340 మంది బిల్ కలెక్టర్లతో సర్వే చేయిస్తే సరిపోయేదని అనేవారు కూడా ఉన్నారు. ఆ అధికారులు, సిబ్బంది చక్కగా సర్వే చేసేవారని చెబుతున్నారు. దీంతో 22 కోట్ల ప్రజాధనం మిగిలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.